హాయ్ ఫ్రెండ్స్, మోనికా 146 ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం వల్ల నా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్లో పొందగలరు. మీరు ఫ్రీగా కాల్స్ ఎలా చేసుకోవాలన్న దాని గురించి ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. సేమ్ నేను మళ్ళీ ఇది కూడా అలానే, కాకపోతే నేను చెప్పే అప్లికేషన్స్ ఒక కొత్త ఫీచర్ ఉంది ఫ్రెండ్స్. అది ఏంటో అనేది నేను చెప్తాను, ఓకేనా? ఆ యాప్స్ వచ్చేసి 2 యాప్స్ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, టాక్యూ, డింగ్ టోన్. ఈ 2 యాప్స్ నుంచి మీరు కాల్స్ చేస్తే అవతల వ్యక్తికి మీ నెంబర్ కనిపించదు. మీరు ఏ నెంబర్ నుంచి చేసినా వాళ్ళకి, మీరు ఈ యాప్స్ నుంచి మీరు కాల్స్ చేస్తే అవతల వ్యక్తికి మీ నెంబర్ అనేది వాళ్ళకు కనిపించదు. సో ఈ యాప్స్ ఈ యాప్ యొక్క లింక్స్ నేను వీడియో కింద పెడతాను. లింక్ క్లిక్ చేయగానే మీకు 6 సెకండ్స్ యాడ్ వస్తుంది. స్కిప్ ఇచ్చేసి మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు. 2 యాప్స్ ఉంటాయి, సేమ్ టు సేమ్. ఈ 2 యాప్స్ కూడా సేమ్, తేడా ఏమీ ఉండదు. యాజ్ ఇట్ ఈస్గా బ్రదర్ సిస్టర్ లాగా సేమ్ టు సేమ్ ఉంటాయి. సో నేను చెప్తాను ఇప్పుడు ఇందులో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది నేను చెప్తాను, ఓకేనా? మీరు లింక్ క్లిక్ చేయగానే మీకు స్కిప్ ఇచ్చేసి 5 సెకండ్స్ యాడ్ వస్తుంది. స్కిప్ ఇచ్చేయండి. స్కిప్ ఇచ్చేసాక మీకు యాప్ వస్తుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు ఎలా ఓపెన్ అవుతుందో నేను చూపిస్తాను. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక టాక్యూ ఇలా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఓపెన్ అయ్యాక మీరు సైన్ అప్ ఇచ్చేయండి. సేమ్ దీనిలాగానే ఇంకో యాప్ కూడా సేమ్ అలానే ఉంటుంది. డింగ్ టోన్ యాప్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. 2 యాప్స్కి తేడా ఏమీ ఉండదు. 2 సేమ్ టు సేమ్ ఉంటాయి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు, ఓకేనా? ఇలా ఓపెన్ చేశాక మీకు సైన్ అప్ అని వస్తుంది. ఇక్కడ సైన్ అప్ అని ఇచ్చేయండి. సైన్ అప్ అని ఇచ్చేసాక ఇక్కడ చూడండి, ఇలా ఓపెన్ అవుతుంది. కానీ మీరు ఇందులో మీ ఫోన్ నంబర్ అనేది ఇవ్వకూడదు. మీ ఫోన్ నంబర్ ఇస్తే మీరు ఈ యాప్ నుంచి కాల్ చేసే వాళ్ళకి మీ నంబర్ తెలిసిపోతుంది. సో మీరు అందుకోసం మీరు ఫేస్బుక్తో మీరు లాగిన్ అవ్వండి. టాక్యూలో ఫేస్బుక్తో లాగిన్ అవ్వండి, ఓకేనా? ఇది ఫేస్బుక్తో లాగిన్ అయ్యాక ఓకే ఇచ్చేస్తే మీకు ఎలా ఉంటుందో నేను చెప్తాను, ఓకేనా? నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి, ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంది కాబట్టి నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక చూడండి, ఇక్కడ పైన చూసినట్లయితే లెఫ్ట్ సైడ్కి టాక్యూ అని ఉంది కదా, టాక్యూ. ఇక్కడ చూసినట్లయితే ఇందులో టాక్యూలో ఎంతమంది ఉన్నారో వాళ్ళవి ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇక్కడ 2 మెంబర్స్ టాక్యూ అనే యాప్స్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. వాళ్ళు కూడా, అంటే మన కాంటాక్ట్ వాళ్ళు ఎవరైనా ఇందులో టాక్యూలో ఉంటే వాళ్ళని చూపిస్తుంది, ఓకేనా? ఇక్కడ ఫోన్ బుక్ క్లిక్ చేస్తే మీ కాంటాక్ట్ నెంబర్స్ వస్తాయి. సో అది మీకు తెలుసు, ఓకేనా? మీకు ఏవైనా మెసేజెస్ వస్తే ఇక్కడ మెసేజెస్ ఉంది కదా కింద, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తుంది మీకు ఏమైనా మెసేజ్ వస్తే ఇక్కడ చూపిస్తుంది, ఓకేనా? ఇక్కడ కాల్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ నుంచి మీరు కాల్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ క్రెడిట్స్ చూపిస్తుంది. మీరు కాల్ చేసుకోవాలంటే మీకు క్రెడిట్స్ అనేవి ఉండాలి, క్రెడిట్ పాయింట్స్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, పైన లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూసినట్లయితే ఇండియా అని ఉంది కదా. మీరు ఎక్కడికి అయినా, ఏ దేశానికైనా మీరు కాల్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఏ దేశానికి చేయాలన్నా ఇక్కడ ఆ యొక్క కోడ్ అనేది మీరు మార్చాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు బ్రెజిల్కి చేయాలనుకుంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇలా ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు మీరు ఫోన్ నంబర్ కొట్టేసి మీరు బ్రెజిల్కి కాల్ చేసుకోవచ్చు. సో అలా దేనికి చేయాలన్నా మీరు కంపల్సరీ ఇక్కడ ఓకే చేసి కాల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మోర్ అని క్లిక్ చేస్తున్నాను, చూపిస్తాను చూడండి. నా అకౌంట్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది చూడండి. ఇక్కడ 18.15 క్రెడిట్స్ ఉన్నాయి. అంటే వీటితోనే మనం కాల్స్ చేసుకోవాలి. మీరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే 20 క్రెడిట్స్ అనేవి వస్తాయి. సో మీరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి. ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం వల్ల మీకు 20 క్రెడిట్స్ వస్తాయి. మీరు అలా కాల్ చేసుకోవచ్చు.
ఇక్కడ చూసినట్లయితే గెట్ ఫ్రీ క్రెడిట్స్ అని ఉంది కదా, ఇక్కడ చూసినట్లయితే పర్చేస్, ఇక్కడనేమో మీరు కొనుక్కొని తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కానీ దయచేసి ఎవరు కొనకండి. మీరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసినా వస్తాయి, సో ఏం కొనాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ ఫ్రీ క్రెడిట్స్కి వెళ్దాం మనము. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ డైలీ ఫ్రీ క్రెడిట్స్ అని వస్తుంది చూడండి. డైలీ చెక్ ఇన్, ఇక్కడ డైలీ చెక్ ఇన్ అంటే డైలీ క్రెడిట్స్ వస్తుంటాయి. మీరు 1 to 6 వరకు అలా వస్తుంటాయి. డైలీ మీరు చెక్ చేసి తీసుకోవచ్చు. సేమ్ ఇది కూడా అలాగనే డైలీ 1 time 2 times అలా వస్తుంటుంది, మీరు చూసుకోండి. అలాగే ఇక్కడ చూడండి, ఎర్న్ 20 credits ఫర్ ఈచ్ ఇన్వైట్ ఫ్రెండ్. చూసారా, ఇందాక నేను చెప్పాను కదా, ఒక ఫ్రెండ్కి 20 credits వస్తాయి మీరు ఇన్వైట్ చేసినట్లయితే. అలాగే మీరు ఇక్కడ చూడండి, మోర్ ఆఫర్ సర్వీస్, మీరు సర్వీస్ చేసే కూడా మీకు క్రెడిట్స్ అనేవి వస్తాయి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కంప్లీట్ అండ్ ఆఫర్ అని ఉంది కదా, ఇక్కడ చూసినట్లయితే యాప్స్ వస్తుంటాయి. ఇక్కడ చూడండి, ఇలా యాప్స్ వస్తుంటాయి. ఈ యాప్స్ మీరు ఒక్కొక్క యాప్కి కొన్ని క్రెడిట్స్ ఉన్నాయి చూడండి. ఈ యాప్ని మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసినట్లయితే మీకు 17 credits వస్తాయి. సో అన్నీ ఇలాగే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లాస్ట్లో ఇక్కడ ఫ్రీ అని ఉంది కదా, మీకు అప్పుడప్పుడు డైలీ ఒక 2-3 times అలా మీకు 1 credit అలా ఇక్కడ వస్తుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ లేదు కాబట్టి నేను ఆల్రెడీ తీసేసుకున్నాను క్రెడిట్, సో అందుకోసమని ఇక్కడ ఏమీ లేదు, ఈ ప్లేస్లో ఇటు సైడ్ ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు, తర్వాత మీరు చేసేటప్పుడు డైలీ 2-3 times అలా వస్తుంటుంది. నేను ఆల్రెడీ 2-3 times తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే డైలీ లాటరీ అని ఉంది, వీటి దగ్గరికి పోకండి. ఇందులో కొన్ని క్రెడిట్స్ కట్ అయ్యి మీకు లాటరీ తగులుతుంది అని ఉంది, కాకపోతే అవి వస్తుంది రాదు చెప్పలేం, అనవసరంగా క్రెడిట్స్ పోతాయి. మీ ఇష్టం, చేయండి. కానీ మీరు ఇందులో మీ ఫోన్ నంబర్ ఇవ్వద్దు. మీ ఫోన్ నంబర్ ఇస్తే మీ ఫోన్ నంబర్ అవతల వారికి తెలిసిపోతుంది, మీరు ఎవరికి చేసినా మీ నెంబర్ అని తెలుస్తుంది. సో మీరు ఫేస్బుక్తోనే లాగిన్ అవ్వండి టాక్యూలో, ఓకేనా. సేమ్ యాజ్ టీజ్గా డింగ్ టోన్ కూడా ఇలానే ఉంటుంది, చూయిస్తా చూడండి. నేను ఓపెన్ చేస్తున్నా, సేమ్ యాజ్ టీజ్గా దానిలో ఎలా ఉందో, కాకపోతే డింగ్ టోన్లో మీరు ఆల్రెడీ టాక్యూలో ఫేస్బుక్తో లాగిన్ అయ్యి ఉంటారు కాబట్టి మీరు మళ్ళీ ఫేస్బుక్తో దీనిలో లాగిన్ అవ్వకండి. మీకు రెండో ఫేస్బుక్ గాన ఉంటే రెండో ఫేస్బుక్తో లాగిన్ అవ్వండి, కానీ ఒకే ఫేస్బుక్తో లాగిన్ అవ్వద్దు. ఎందుకంటే ఒకే ఎఫ్బీని 2 యాప్స్ యాక్సెప్ట్ చెయ్యవు. మీరు డింగ్ టోన్లో ఈమెయిల్తో కానీ రెండో ఫేస్బుక్తో కానీ మీరు లాగిన్ అవ్వండి. మీ మొబైల్ నెంబర్ పెట్టకండి. మీ మొబైల్ నెంబర్ పెడితే మీరు అవతల వారికి చేసిన మీ నెంబర్ అని చూపిస్తుంది. సో మీరు మీ నెంబర్ పెడితే అలా చూపిస్తుంది. మా నెంబర్ ఉండాలి అనుకుంటే మీ నెంబర్ పెట్టుకోండి. మా నెంబర్ ఏమి వద్దు, అన్నోన్ నెంబర్తో ఉండాలి అని అనుకుంటే మీరు ఫేస్బుక్తో కానీ ఈమెయిల్తో కానీ లాగిన్ అవ్వండి. కానీ ఒకే ఎఫ్బీని 2 యాప్స్లో మీరు లాగిన్ చేయలేరు, ఎందుకంటే 2 సేమ్ టు సేమ్ ఉంటాయి కాబట్టి యాక్సెప్ట్ చేయదు. ఒక దానిలో చేస్తుంది, ఇంకో దానిలో చేయదు. సో అందుకోసమని మీరు పెట్టకండి. ఇక్కడ చూడండి, చూసినట్లయితే డింగ్ టోన్లో సేమ్ యాజ్ టీజ్గా సేమ్ టు సేమ్ టాక్యూ లానే ఉంటుంది. ఇక్కడ చూడండి, సో ఇలానే ఉంటుంది సేమ్ టు సేమ్. ఇందాక మీకు టాక్యూలో ఎలా చెప్పానో సేమ్ యాజ్ టీజ్ అలానే ఉంటుంది. మీకు క్రెడిట్స్ అని చెప్పా కదా, కాల్ రేట్స్ ఎంత ఉంటుందని మీకు డౌట్ రావచ్చు, నేను అది చెప్పలేను, మర్చిపోయా. సో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కాలింగ్ రేట్ అని ఉంది కదా, ఇది చూసినట్లయితే ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ ఏ నెట్వర్క్కి ఎన్నెన్ని క్రెడిట్స్ కట్ అవుతాయో ఇక్కడ చూపిస్తుంది. సో మీరు ఇలా కాల్స్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ చూడాలనుకుంటే చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.